తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో క్యూ లైన్లను పరిశీలించిన ఆయన భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా తనిఖీ చేశారు. వైకుంఠ ద్వారం దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. అన్నప్రసాదాల పంపిణీ, తాగునీరు మరియు పారిశుద్ధ్య నిర్వహణపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్లో భక్తులు ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ద్వార దర్శనం పరిష్కరించుకొని ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తే అవుటర్ క్యూ లైన్స్లో కొన్ని చాలా వరకు 3 బ్లాకులు టాయిలెట్స్ కూడా ఆల్మోస్ట్ గెట్టింగ్ రెడీ. భక్తుల యొక్క ప్రయోజనాలని వాళ్ళ ఫీడ్బ్యాక్ను దృష్టిలో పెట్టుకొని మనం చాలా వరకు చేంజెస్ని ఈ క్యూ లైన్లో తీసుకురావడం జరిగింది. క్యూ లైన్స్లో కూర్చోటానికి అవకాశాలు ఉన్నాయి. క్యూ లైన్ లోపలే మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అలానే ఇప్పుడు క్యూ లైన్స్కి అనుసంధానంగా కొన్ని టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయని చాలాసార్లు గ్రీవెన్సెస్ వస్తే దాన్ని బేస్ చేసి కొత్తగా మరొక 4 బ్లాకులు కూడా బిల్డ్ చేయడం జరిగింది. దాంట్లో 3 బ్లాకులు ఆల్మోస్ట్ రేపు 30th లోపల దాన్ని యూటిలైజేషన్లోకి వస్తాయి. సో దాంతోపాటు మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి ఇక్కడ కౌంటర్స్ కూడా 63 గేట్ దాకా కౌంటర్స్ ఉన్నాయి. ఈ కౌంటర్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ మనం కొంతవరకు చలికాలం కాబట్టి అన్నప్రసాదాలు ఆరిపోకుండా ఉండే విధంగా, వేడిగా ఉండే విధంగా ఒక ప్రొటెక్షన్ కూడా తీసుకురావడం జరిగింది.